ఒక వెక్టర్ని 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్గా డివైడ్ చేయడాన్ని రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ అని అంటాం. జనరల్గా రిజల్యూషన్ అంటే ఏంటి అంటే కాంపోనెంట్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఇది ఒక హ్యూమన్ బాడీ, హ్యాండ్స్, బాడీ, లెగ్స్, ఇవి కాంపోనెంట్స్ రైట్. అలాగే ఒక వెక్టర్ ఏదైనా ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇలా ఉందనుకోండి, దీన్ని కొంత పార్ట్ ఎక్స్ వాల్యూ కొంత అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ వై అని రాయొచ్చు కదా. అప్పుడు ఈ ఎక్స్ని ఈ వైని కాంపోనెంట్ ఆఫ్ ఆర్ అని అనొచ్చు అనమాట. సో అదే ఇక్కడ అర్థమవుతుంది చూడండి. రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఎక్స్ప్రెసింగ్ ఏ వెక్టర్ ఇంటూ 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్, అంటే కాంబినేషన్లో రాయగలిగితే దాన్ని రిజల్యూషన్ అని అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లోకి వద్దాం. ఆర్ బార్ అనేది ఒక వెక్టర్ థీటా యాంగిల్తో ఉందనుకోండి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో. ఎక్స్ అంటే ఈ ఆర్ బార్ని మనం ఎక్స్వై కాంబినేషన్లో రాయగలిగితే ఈ ఎక్స్వై వాటిల్ని కాంపోనెంట్స్ అని అంటాం. రిజల్యూషన్ ఇన్ 2D అని ఎందుకన్నామంటే 2 కాంపోనెంట్స్గా మనం డివైడ్ రాయాలనుకుంటే దాన్ని 2D వెక్టర్ అని అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ థీటా తీసుకోండి, ఎక్స్ బై ఆర్ అంటే మాడ్ ఆర్ అని రాయాలి, అంటే వాల్యూస్ కాబట్టి మాడ్ ఆర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ కాస్ థీటా. అలాగే సైన్ థీటా తీసుకుంటే వై బై ఆర్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ సైన్ థీటా. సో ఆ తర్వాత ఎక్స్ వాల్యూ వచ్చేసింది, మనకి వై వాల్యూ వచ్చేసింది కాబట్టి ఈ ఆర్ బార్ని కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కింద రాసుకుంటాం. ఎక్స్ఐ ప్లస్ వైజే, ఎక్స్ఐ ప్లస్ వైజే, ఎక్స్ఐ ప్లస్ వైజే. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే అనైనా రాయొచ్చు, లేకపోతే ఆర్ఎక్స్ఐ ప్లస్ ఆర్వైజే. ఈ ఎక్స్ వాల్యూ ఎంతది ఆర్ కాస్ థీటా, వై వాల్యూ ఎంతది ఆర్ సైన్ థీటా. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. అదే కానీ యాంగిల్ ఎక్స్ యాక్సెస్ కాకుండా వై యాక్సెస్కి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ థీటాని ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా, ఇలా డాట్స్ పెట్టి ఇలా తీసుకోవాలి. అప్పుడు సైన్ థీటా ఎంత అవుతుంది ఎక్స్ బై మాడ్ ఆర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా. ఓకేనా. అలాగే కాస్ థీటా తీసుకున్నారు వై బై మాడ్ ఆర్, వై ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ సైన్ థీటా. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ఐ ప్లస్ ఆర్వైజే కింద మనం తీసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకోవచ్చా? రైట్. సో ఇప్పుడు ఇలా రిజల్యూషన్ 2Dని మనం చేస్తున్నాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కొన్ని న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. రిజల్యూషన్ ఇన్ 2D అనేది పక్కాగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్లో మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే థీటా ఎటువైపు ఉంటుందో అటువైపు కాస్ థీటా తీసుకోవాలి, అపోజిట్ సైడ్ సైన్ తీసుకోవాలి. థీటా ఎటువైపు ఉంటే అటువైపు కాస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, మనం క్యాలిక్యులేట్ చేసిన అదే వస్తుంది. బట్ కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ కాస్ 30 అని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే థీటా కాంటాక్ట్ యాంగిల్ ఉంటే అది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ అంటే కాస్ థీటా. ఓకేనా. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ ఎంతది 20√3 ఇంటూ √3/2 అంటే ఎంత వచ్చింది 10, 3 × 3 30. ఓకేనా. అలా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30i అని పెట్టాను. ఎందుకు 30i అని పెట్టాను మీకు తెలిసిందా? ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి 30i అని పెట్టాను. ఇప్పుడు వైకి ఇది ఆపోజిట్ అవుతుంది. ఎడ్జసెంట్ ఉండేదానికి కాస్ ఇస్తే ఆపోజిట్ ఉండేదానికి సైన్ ఇవ్వాలి. అప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ సైన్ 30 అవుతుంది. మళ్ళీ మరొకసారి చెప్తున్నా క్లియర్గా, థీటా ఎవరికైతే కాంటాక్ట్ ఉంటుందో అది ఎడ్జసెంట్ సైడ్ అయ్యి కాస్ థీటా ఇవ్వాలి. ఎవరికైతే ఇది ఆపోజిట్ అవుతుందో దానికి మనం సైన్ ఇవ్వాలి, ఎందుకంటే సైన్ ఆపోజిట్ సైడ్ ఫంక్షన్ కాబట్టి. సో వై ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ అంటే ఎంత అవుతుంది 20√3 ఇంటూ 1/2 అంటే ఎంతది 10√3. కాబట్టి వై ఈజ్ ఈక్వల్స్ టు 10√3 జే అని ఇవ్వాలి, ఎందుకంటే దిస్ ఈజ్ అలాంగ్ పాజిటివ్ వై యాక్సెస్. కాబట్టి అల్టిమేట్గా మనం ఇక్కడ ఆర్ బార్ని ఎలా రాయాల్సి వస్తుందంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే. ఎక్స్ఐ ప్లస్ వైజే అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇక్కడ ఎంత వచ్చింది 30i ప్లస్ వై అంటే ఎంత వచ్చింది 10√3j. అలా మనం కాంపోనెంట్స్ కింద రాయాల్సి వస్తుంది. కాంపోనెంట్స్ తర్వాత రాసిన తర్వాత వెక్టర్ కింద ఇలా రాయగలుగుతాం. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? సో ఇదే ప్రాసెస్ని దీనికి అప్లై చేసి చూద్దాం.
అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెరిపేస్తున్నా చూసుకోండి, ఓకేనా. సో చెరిపేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్. దీనికి ఎడ్జసెంట్ సైడ్ చూడండి, ఇది ఆర్ బార్ అనుకుంటే ఈ ఆర్ బార్కి ఎక్స్ అన్నది యాంగిల్ ఉంది కాబట్టి ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ బార్ కాస్ యాంగిల్ ఎంత 60 degrees. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ అంటే అది 40√3 కాస్ 60 అంటే 1/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20√3. ఇది ఏ డైరెక్షన్ నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ ఉంది కాబట్టి -i ఇవ్వాలి, ఓకేనా. అలాగే వై యాక్సెస్, వై ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది, యాంగిల్కి ఆపోజిట్ అవుతుంది కాబట్టి వైకి రాసేటప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ sin 60. నేను మరొకసారి చెప్తున్నా చూడండి క్లియర్గా. యాంగిల్ ఎవరికైతే ఉంటుందో దానికి ఎడ్జసెంట్ సైడ్ అయ్యి కాస్ థీటా వస్తుంది, ఎవరికైతే అపోజిట్ అవుతుందో దానికి sin థీటా వస్తుంది. కాబట్టి వై ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ అంటే 40√3 sin 60 అంటే √3/2 అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 20 × 3 60 అనమాట. కాబట్టి 60 అయితే ఎటువైపు ఉంది, నెగిటివ్ వై యాక్సెస్ వైపు ఉంది కాబట్టి -j. అప్పుడు ఆర్ బార్, ఈ ఆర్ బార్ని మనం ఎలా రాస్తామంటే xi + yj అంటే y - j అంటే x - i ప్లస్ y - j ఉంది అంటే ఎంతది ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 20√3 - i ప్లస్ 60 - j అలా రాసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో మీకు అర్థమైందా రిజల్యూషన్ అంటే సింపుల్ పాయింట్. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే యాంగిల్ ఉంటుందో ఎడ్జసెంట్ కాంటాక్ట్ ఉంటుందో దానికి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది కాస్ థీటా ఇవ్వాలి, ఎవరికైతే అపోజిట్ ఉంటుందో దానికి sin థీటా ఇవ్వాలి. తర్వాత కాంపోనెంట్స్ కింద రాసుకున్నాక ఇలా వెక్టర్ కింద మనం రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇదే ప్రొసీజర్ ఆ రెండింటికి కూడా అప్లై చేద్దాం, ఓకేనా. సో ఇది చెరుపుతున్నా చూడండి, అర్థం చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడేమవుతుందో చూద్దాం. ఈ యాంగిల్కి ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఈ యాంగిల్కి ఇది అపోజిట్ సైడ్ అవుతుంది కాబట్టి దీనికి ఇది కాస్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ కాస్ 60 అంటే ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20√3 × 1/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10√3. అది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్లో ఉంది కాబట్టి -i, ఓకేనా. అలాగే వై కావాలనుకోండి, y ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది కాబట్టి 20√3 sin 60 అంటే sin 60 అంటే ఎంత అవుతుంది 20√3 × √3/2 అంటే ఎంత అవుతుంది y ఈజ్ ఈక్వల్స్ టు 10 × 3 30 అవుతుంది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఉంది కాబట్టి j. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో ఈ ఆర్ బార్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు xi + yj. xi + yj జనరల్గా ఇలా చెప్తాం కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది -a వచ్చింది కాబట్టి ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 10√3. క్లియర్గా రాద్దాం. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 10√3 - i ప్లస్ 30j. మీకు అర్థమైందని మనం అనుకోవచ్చా? సో ఈ రకంగా ఆ కాంపోనెంట్ ఏ డైరెక్షన్కి వెళ్తుందో చూసుకొని వాటికి -i + j ఇవ్వాలి. పాయింట్ మాత్రం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఎవరికైతే కాంటాక్ట్ ఉందో అది ఎడ్జసెంట్ అవుతుంది, దానికి మనం కాస్ ఇస్తాం. ఎవరికైతే అపోజిట్ ఉంటుందో ఆ సైడ్కి మనం సైన్ ఇస్తాం, ఓకేనా. సో లాస్ట్ వన్ దాని సంగతి ఏంటో చూద్దాం, ఓకేనా. సో సపోజ్ లాస్ట్ వన్ దాని సంగతి ఏంటో చూద్దాం, ఓకేనా. సో యాంగిల్ ఇలా ఇచ్చారనుకోండి 30 degrees. ఇది ఒక 20 ఉందనుకోండి, ఇది ఎక్స్ ఇది వై అవుతుంది. కాబట్టి ఇది ఆర్ బార్ మాడ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అయితే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ ఉంది కాబట్టి మాడ్ ఆర్ కాస్ 30 అంటే ఎంతది మాడ్ ఆర్ బార్ ఎంత వచ్చింది 20
కాస్ 30 అంటే √3/2 అంటే 10√3. ఇది పాజిటివ్ x నెగిటివ్ x పాజిటివ్ x కాబట్టి i. కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 10√3i. ఓకేనా. తర్వాత y తీసుకున్నాం అనుకోండి. y ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ అవుతుంది కాబట్టి ఓకేనా 20 sin 30 అంటే ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు 20 × 1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు 10. అయితే నెగిటివ్ y యాక్సెస్లో ఉంది కాబట్టి -j. ఆ రకంగా ఇక్కడ r బార్ని మనం జనరల్గా రాస్తే r బార్ ఈజ్ ఈక్వల్స్ టు xi + yj. సో r బార్ ఈజ్ ఈక్వల్స్ టు 10√3i + 10 - j అని రాసుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రిజల్యూషన్ ఆఫ్ 2 అంటే x యాక్సెస్కి యాంగిల్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. అలాగే y యాక్సిస్ ఇచ్చినప్పుడు కూడా నేను 4 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకేనా. సో మీరు బాగా రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ మీద మీరు పట్టు సాధించాలి. అప్పుడే మీకు వెక్టర్స్ చేయగలుగుతారు. ఓకేనా. చేసేటప్పుడు యాంగిల్ x యాక్సెస్కి వేస్తే ఎలా చేయాలని చేసాం. అదే కానీ యాంగిల్ y యాక్సెస్కి వేస్తే ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి సపోజ్ యాంగిల్ ఇక్కడ ఇచ్చాడు అనుకోండి. ఇందాక ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాం. అప్పుడు ఇక్కడ టీటా పెట్టుకుంటే 60 degrees అవుతుంది. ఓకేనా. అప్పుడు y అన్నది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ y అన్నది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, x అన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నేను ఇంతకుముందు ఏం చెప్పాను? యాంగిల్ ఎవరికి ఉంటుందో ఎడ్జసెంట్ సైడ్ అది అవుతుంది కాబట్టి దానికి కాస్ ఫంక్షన్ వస్తుంది. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mod r cos 60. అర్థమవుతుందా? అంటే ఏంటంటే y ఈజ్ ఈక్వల్స్ టు 20√3 cos 60 అంటే 1/2 అంటే 10√3. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 10√3. అది పాజిటివ్ y యాక్సెస్ నెగిటివ్ y యాక్సెస్. పాజిటివ్ y యాక్సెస్ కాబట్టి j అనమాట. ఓకేనా. అలాగే x తీసుకున్నాం అనుకో, x ఆపోజిట్ సైడ్ అవుతుంది కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే x ఈజ్ ఈక్వల్స్ టు mod r sin 60 అవుతుంది కాబట్టి mod 60 అంటే 20√3 sin 60 అంటే √3/2. సో ఇది x ఈజ్ ఈక్వల్స్ టు 30 అవుతుంది. కాబట్టి ఇది పాజిటివ్ x యాక్సిస్లో ఉంది కాబట్టి i అని చెప్పుకోవాలి. కాబట్టి r బార్ ఈజ్ ఈక్వల్స్ టు xi + yj అని రాసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? mod r బార్ ఈజ్ ఈక్వల్స్ టు 10√3 30i + 10√3j అని తీసుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమైందా? సో మీకు హింట్ అర్థమైందా? యాంగిల్ y యాక్సెస్కి ఇచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకుంటే y అన్నది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, దానికి కాస్ ఫంక్షన్ వస్తుంది. విత్ రెస్పెక్ట్ ఈ యాంగిల్ x అన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది కాబట్టి సైన్ ఫంక్షన్ వస్తుంది. ఇలా రాసుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? సో తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే ఇది అయిపోయింది. ఇది ఎలా రాయాలో మీరు తెలుసుకున్నారు. దానికైతే ఎలా రాసుకోవాలో చూద్దాం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఇచ్చాడంటే ఇక్కడ 60 degrees రాసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు 60 degrees x అన్నది అపోజిట్ సైడ్ అవుతుంది కాబట్టి mod r sin 60 అంటే ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 20 × sin 60 √3/2 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 10√3. అయితే అది నెగిటివ్ x యాక్సెస్లో ఉండడం వల్ల మనం -i ఇవ్వాలన్నమాట. రైట్. సో y అన్నది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు mod r cos 60 అంటే ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు mod r అంటే 20 cos 60 అంటే 1/2 కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 10. అది పాజిటివ్ y యాక్సెస్ వైపు ఉంది కాబట్టి j అని ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వెక్టర్ r బార్ని మనం ఎలా రాస్తామంటే r బార్ ఈజ్ ఈక్వల్స్ టు xi + yj జనరల్గా రాసిన ఈక్వేషన్. కాబట్టి r బార్ ఈజ్ ఈక్వల్స్ టు 10√3 - i ప్లస్ 10j. అలాగా యాంగిల్ x యాక్సెస్కి ఇచ్చిన y యాక్సెస్కి ఇచ్చిన జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ని 2-3 సార్లు చూడండి, సొంతంగా ప్రాబ్లమ్స్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. రైట్. ఆల్ ది బెస్ట్. రిజల్యూషన్ ఇన్ 3D అన్నది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింటే. ఎందుకంటే మన బోర్డు అనేది 2D అంటే 2 డైమెన్షన్ ప్లేన్ అనమాట. మనం ఇప్పుడు 3Dని స్టడీ చేద్దాం అనుకుంటున్నాం. కష్టం కదా. సో దానికోసం కొంచెం అడ్జస్ట్మెంట్తో మనం నేర్చేసుకోవడం. ఒక వెక్టర్ ఉంది అంటే మీకు అర్థం కావడం కోసం ఒక డయాగ్రామ్ వేస్తా. ఆల్రెడీ నేను ఇంతకుముందు అది వేసి చూపించా. 3D అంటే ఇలా
ఇలాగ వేస్తాం అనమాట. జనరల్గా 3Dని ఇలాగ వేస్తాం, ఇలా వేసి ఇలా చూపిస్తాం అనమాట. సో చూపించిన తర్వాత ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్, ఇది Z యాక్సిస్ అని చూపిస్తాం జనరల్గా. మీకు అర్థమవుతుందా? సో తర్వాత ఇప్పుడు దీనికి ABCD అని పేరు పెడతాం, జనరల్గా చెప్తున్నా. తర్వాత EFGH అని పేరు పెడతాం అనమాట. పెట్టిన తర్వాత ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ అంటే మెయిన్ కార్నర్ అనమాట, మెయిన్ డయాగ్నల్. సో దీన్ని R బార్ అంటే ఇది X యాక్సిస్ తోటి యాంగిల్ చేస్తుంది, Y యాక్సిస్ తోటి యాంగిల్ చేస్తుంది, ఓకే, Z యాక్సిస్తో కూడా యాంగిల్ చేస్తుంది అనమాట. ఓకే, అలాంటి వెక్టర్ని మనం తీసుకోబోతున్నాం. అది X Y Z కాంబినేషన్ ఉంటుంది, X Y Z కాంబినేషన్లో ఉంటుంది. సో మీకు అంటే R బార్ అనే దానికి X Y Z 3 కాంబినేషన్లో ఉంటే దాన్ని 3D అని అనుకున్నాం. దీన్ని అంటే ఇలాగ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకేం అర్థం కాదు. అందుకని అంటే ఈజీగా ఉండడం కోసం, గుర్తుపెట్టుకోవడం కోసం ఇంత కాంప్లికేటెడ్ దాన్ని అంత సింపుల్గా వేసాం. ఏంటంటే R బార్ అనే వెక్టర్ అది 3D ప్లేన్లో ఇలా ఉంది నిజానికి. మరి నేను ఇలాగ వేయలేను కదా, అందుకని ఇలా డ్రా చేశాం. కానీ ఆ డయాగ్రామ్లో మీకు ఒకటి కనబడుతుంది. ఏంటిది? ఈ R బార్ అనే వెక్టర్ X యాక్సిస్తో ఆల్ఫా యాంగిల్, Y యాక్సిస్తో బీటా అనే యాంగిల్, Z యాక్సిస్తో గామా అనే యాంగిల్ చేస్తున్నట్టుగా అందులో కనబడుతుంది. ఓకేనా? సో ఈ ఒక్క ట్రయాంగిల్ చూడండి, OA, ఇది BC అనుకోండి. ట్రయాంగిల్ O ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ట్రయాంగిల్ OAP చూడండి, OAP చూడండి. అందులో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఒక్క ట్రయాంగిల్ చూడండి, ఇది 90 degrees కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది, అంతేనా? ఈ యాంగిల్కి అప్పుడు ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇది హైపోటెన్యూస్ అంటే చిన్నదిలా కనబడుతుంది, కానీ 3D వ్యూలో అలాగ మనం అడ్జస్ట్ అవ్వండి. ఇది 90 degrees కాబట్టి ఇది ఇలా గీసాం, ఇది ఇలా గీసాం, పర్పెండిక్యులర్స్ అనమాట. సో కాబట్టి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు X బై మాడ్ R. అర్థమవుతుందా? ఒక్కసారి చూడండి అమ్మ జాగ్రత్తగా. R బార్ అనే 3D వెక్టర్లో ఇది X యాక్సిస్తో ఆల్ఫా యాంగిల్, Y యాక్సిస్తో బీటా యాంగిల్, Z యాక్సిస్తో గామా యాంగిల్ చేస్తుంది. చేసిన తర్వాత మనం ఒక లైన్ ఇలాగ డ్రా చేసాం. ఇది ఏంటి? పర్పెండిక్యులర్ అనమాట. సో పర్పెండిక్యులర్ అంటే 90 degrees. దాని ఎదురుగా ఉండే లైన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. ఆటోమేటిక్గా యాంగిల్కి ఇది ఉంది కాబట్టి ఇది ఎడ్జసెంట్ అవుతుంది. అంటే OA అనేది ఎడ్జసెంట్, OP అనేది హైపోటెన్యూస్ అయితే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు X బై మాడ్ R. కాబట్టి ఇప్పుడు X ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? మాడ్ R కాస్ ఆల్ఫా. దీనిలాగే మనం Y యాక్సిస్కి రాసాం అనుకోండి. Y యాక్సిస్కి యాంగిల్ ఎంత? బీటా. కాబట్టి కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు Y బై మాడ్ R. అంటే ఎంత అవుతుంది? Y ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ R కాస్ బీటా. ఓకేనా? అలాగే యాంగిల్ టు ద Z యాక్సిస్ ఎంత అవుతుంది? గామా అవుతుంది కాబట్టి కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు Z బై మాడ్ R. అంటే ఎంత అవుతుంది? Z ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ R కాస్ గామా. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనం కాంపోనెంట్స్ని మనం రాసుకోవచ్చు. ఆ తర్వాత మనకి అవసరం అనుకుంటే R బార్ ఈజ్ ఈక్వల్స్ టు XI ప్లస్ YJ ప్లస్ ZK అని రాస్తాం. ఓకేనా? XI ప్లస్ YJ ప్లస్ ZK అని రాస్తాం. సో ఎవరికైనా దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే దీనికి కాస్ ఆల్ఫా, దీని నుంచి మనం ఇంకా రాయాలి, ఫర్దర్గా రాయాలి అని అనుకుంటే, కాస్ ఆల్ఫా వాల్యూ గురించి రాయాలి అని అనుకుంటే ఒక్కసారి చేర్పిస్తాను. ఇది నోట్ చేసుకున్నారా? కాస్ ఆల్ఫా కావాలంటే X బై మాడ్ R, కాస్ బీటా కావాలంటే Y బై మాడ్ R, కాస్ గామా కావాలంటే Z బై మాడ్ R. సో దీన్ని బట్టి ఇలా రాసుకోవచ్చు, లేదంటే ఇంకోలా రాసుకోవచ్చు. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ R అంటే ఎంత అవుతుంది? ఇఫ్ దిస్ ఈజ్ ద వెక్టర్, మాడ్ R అంటే ఎంత అవుతుంది చెప్పండి ఎవరైనా? రూట్ ఓవర్ X² ప్లస్ Y² ప్లస్ Z² కాబట్టి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చెప్పండి? X బై రూట్ ఓవర్ X² ప్లస్ Y² ప్లస్ Z². అర్థమవుతుందా? అలాగే కాస్ బీటా ఎంత అవుతుంది? Y బై రూట్ ఓవర్ X² ప్లస్ Y² ప్లస్ Z². అలాగే కాస్ గామా ఎంత అవుతుంది? కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు Z బై రూట్ ఓవర్ X² ప్లస్ Y² ప్లస్ Z². దీన్ని మీరు పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద యాంగిల్స్ టు ద X యాక్సిస్, Y యాక్సిస్ అండ్ Z యాక్సిస్ అయితే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు X బై R.
ఆర్ అంటే √(x²) + y² + z². అలాగే యాంగిల్ టు ద y యాక్సిస్ బీటా అయితే కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు y బై, అంటే బీటా అనేది యాంగిల్ టు y యాక్సిస్ కదా, y బై √(x² + y² + z². గామా అన్నది యాంగిల్ టు ద z యాక్సిస్ కాబట్టి z బై √(r²). ఒక్క చిన్న బిట్ ఇందులో ఉంది, దాన్ని ఒక్కసారి మీరు చూస్తే సరిపోతుంది. ఏంటంటే ఈ ఆల్ఫాకి బీటాకి గామాకి రిలేషన్ ఏంటి అని అనుకుంటే ఒక చిన్న థియరం ఉంది, అది ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ cos² α + cos² β + cos² గామా. దాని వాల్యూ 1 అనమాట. అంటే ప్రూవ్ cos² α + cos² β + cos² గామా ఈజ్ ఈక్వల్స్ టు 1. అయితే మీకు ఇక్కడ కాస్ ఆల్ఫా అంటే ఎవరు, x బై √(x² + y² + z². కాస్ బీటా అంటే ఎవరు, y బై √(x² + y² + z². కాస్ గామా అంటే ఎవరు, √(x² + y² + z². అర్థమైందా? సో ఈ వాల్యూస్ని నేను అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? సో కాస్ ఆల్ఫా అంటే అక్కడ చూపించాను కదా, ఎంతది, √(x² + y² + z² హోల్ స్క్వేర్, రైట్? కాస్ బీటా అంటే y బై √(x² + y² + z² హోల్ స్క్వేర్. కాస్ గామా అంటే z బై √(x² + y² + z². ఓకేనా? దీని వాల్యూ ఎంత అయింది అంటే దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పక్కన పెట్టండి. 1 అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ దీని వాల్యూ తీసుకుందాం. ఓకేనా? తీసుకొని మనం వేసాం. అంటే ఇది ఎంత అవుతుంది, x² బై x² + y² + z² ప్లస్ y² బై x² + y² + z² ప్లస్ z² బై x² + y² + z². సార్ ఇది ఎలాగైందంటే దీనికి స్క్వేర్ వచ్చింది, స్క్వేర్ రూట్ పోయింది. ఓకేనా? దీని స్క్వేర్ వచ్చింది, దీని స్క్వేర్ రూట్ పోయింది, అలా. సో x² + y² + z² అన్నది కామన్గా ఉంది కాబట్టి ఎల్సిఎం తీస్తాం. మూడిట్లో సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏం మిగిలింది, ఈ టర్మ్లోంచి x², ఈ టర్మ్లోంచి y², ఈ టర్మ్లోంచి z² మిగిలింది. సో చెప్పండి ఇప్పుడు x² + y² + z² బై x² + y² + z² ఈజ్ 1. అంటే మీరు ఏం తీసుకున్నారు, ఇది తీసుకున్నారు. మీకు ఏం ఆన్సర్ వచ్చింది, ఇది ఆన్సర్ వచ్చింది. అంటే cos² α + cos² β + cos² గామా ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఏంటి తెలుసా, ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్ టు ద x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అయితే cos² α + cos² β + cos² గామా. ఓకేనా? అర్థమైంది కదా? దీనికి చిన్న మాడిఫై చేస్తే ఒక చిన్న థియరంని మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఏంటిది, ఇది ఒక ప్రూఫ్, ఇది ప్రూఫ్ అనమాట. సో అలాగే ఇక్కడ ఇంకో చిన్న థియరం ఉంది, ఏంటో చూద్దాం. ఇప్పుడు cos² α అంటే మీకు 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ చదువుకున్నారు కదా, దాంట్లో cos² α అంటే ఏం రాశారు, 1 - sin² α. అవునా? cos² β అంటే 1 - cos² β, సారీ 1 - sin² β. అవునా? cos² గామా అంటే 1 - sin² గామా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1 1 1 అంటే 3 అయిందనమాట. 1 + 1 + 1 3 - sin² α - sin² β - sin² గామా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అది ఇటు తీసుకెళ్ళాం అనుకోండి, +1 ఇటువైపు వస్తే -1, -sin² α + sin² α -sin² బీటా ప్లస్ సైన్స్ ఇటువైపు వస్తే sin² బీటా -sin² గామా ఇటు వస్తే ఇలాగ వస్తుంది. ఓకేనా? సో దేర్ఫోర్ 3 - 1 అంటే 2. దేర్ఫోర్ sin² α ప్లస్ sin² బీటా ప్లస్ sin² గామా ఈజ్ ఈక్వల్స్ టు 2 అనమాట. సో ఈ రకంగా ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్ టు ద x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అయితే cos² α + cos² బీటా + cos² గామా అన్నది ఒకటి, అలాగే sin² α + sin² బీటా + sin² గామా అన్నది కూడా ఒకటి అవుతుంది. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే దాన్ని రిజల్టెంట్ ఆఫ్ వెక్టర్స్ అంటాం. జనరల్గా 2 ఫోర్సెస్ ఒక దాని మీద యాక్ట్ చేసాయి అనుకోండి, సేమ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తే, అంటే 3 న్యూటన్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా. ఒక బాడీ మీద 3 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ చేసింది అనుకోండి, ఈ బాడీ మోషన్లోకి వస్తుంది. ఓకేనా? అలాగే ఒక బాడీ ఒకవైపు 3 న్యూటన్, ఇంకోవైపు 3 న్యూటన్ యాక్ట్ చేసింది అనుకోండి,
ఈ బాడీ రెస్ట్లో ఉండిపోతుంది. ఈ రకంగా రిజల్టెంట్ అనేది దాని డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి సో ఇలా 2 వెక్టర్స్ ఒక దాని మీద యాక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అని అంటాం. ఓకేనా? అంటే 2 వెక్టర్స్ ఎడిషన్, సింపుల్గా ఆ ఎడిషన్కి రిజల్టెంట్ అని పేరు పెట్టచ్చు. దీన్ని మనం 3 మెథడ్స్లో చేస్తాం. మనకి అర్థం అవడం కోసం ఒక మెథడ్ ఇక్కడ ఉంది. ఏంటిది? వెక్టర్ ఏ ఉంది. ఏంటిది? 2i + 3j + 4k. b బార్ ఈజ్ ఈక్వల్స్ టు 4i + 5j - 6k అని ఇచ్చాను. సో దీని రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మెథడ్ 1. డైరెక్ట్ వెక్టర్స్ ఫార్మేట్లో ఇస్తే ఎలా ఎడిషన్ చేయాలి? 2 + 4 6, 3 + 5 8, 4 - 6 -2. ఆ రకంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్నే మనం ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అని కానీ రిజల్టెంట్ ఆఫ్ ఏబి అని కానీ అంటాం. ఓకేనా? సో తర్వాత ఏంటంటే దాని మ్యాగ్నిట్యూడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అప్పుడు మాడ్ a బార్ + b బార్ అంటాం. √6² + 8² + -2² అంటే 36 + 64 + 4 √104. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? సో అలాగా. సో ఈ మెథడ్ 2 ఒకటి ఉంది. ఏంటంటే గ్రాఫికల్ మెథడ్. మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, గ్రాఫికల్ మెథడ్. మెథడ్ 2 గ్రాఫ్ మెథడ్. మెథడ్ 2 గ్రాఫ్ మెథడ్. సో దాంట్లో ఏంటి అంటే మెథడ్ 2 గ్రాఫ్ మెథడ్. గ్రాఫ్ మెథడ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి p బార్ అనే వెక్టర్, q బార్ అనే వెక్టర్ 2 ఉన్నాయనుకోండి. మనకి ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే వచ్చిన దాన్ని రిజల్టెంట్ అని అంటాం. కాబట్టి ఇప్పుడు మనకి p బార్ + q బార్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఫస్ట్ నేనేం చేస్తున్నానో చూడండి. ఈ రెండిట్లో ఫస్ట్ వెక్టర్ ఎవరు? p బార్. ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తున్నానో చూడండి. స్టెప్ 1, డ్రా ద ఫస్ట్ వెక్టర్. డ్రా ద ఫస్ట్ వెక్టర్ అంటే ఎవరు? డ్రా ద ఫస్ట్ వెక్టర్ అంటే p బార్. ఇలా p బార్ని రాస్తున్నాం. ఓకేనా? స్టెప్ 2. స్టెప్ 2, డ్రా ద సెకండ్ వెక్టర్. డ్రా ద సెకండ్ వెక్టర్ at the end of first vector. At the end of first vector. ఓకేనా? at the end of first vector అంటే ఎలా అంటే ఇది p బార్ ఫస్ట్ వెక్టర్ అయితే డ్రా ద సెకండ్ వెక్టర్ at the end of ఫస్ట్ వెక్టర్ q బార్. సో తర్వాత ఏం చేస్తామంటే స్టెప్ 3 చూద్దాం. మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ 3 ఏం చేస్తాం? అర్థమైందా? ఫస్ట్ p బార్ అనేది ఫస్ట్ వెక్టర్ కాబట్టి దాన్ని డ్రా చేస్తాం. తర్వాత q బార్ అనేది సెకండ్ వెక్టర్ కాబట్టి డ్రా ద సెకండ్ వెక్టర్. డ్రా ద సెకండ్ వెక్టర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్. స్టెప్ 3 ఏం చేస్తున్నానో చూడండి. స్టెప్ 3 ఏం చేస్తున్నానో చూడండి. జాయిన్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ సెకండ్ వెక్టర్. సెకండ్ వెక్టర్ అంటే ఏం చేశానో చూడండి. ఫస్ట్ స్టెప్లో ఏం చేశాను? ఫస్ట్ వెక్టర్ ఏది సెలెక్ట్ చేసానో అది తీసుకున్నాను. సెకండ్ స్టెప్లో ఏం చేశాను? సెకండ్ వెక్టర్. డ్రా ద సెకండ్ వెక్టర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్. ఇలా చేశాను. థర్డ్ స్టెప్ ఏం చేస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ వెక్టర్, ఇది సెకండ్ వెక్టర్. ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో చూసాను. ఏం చేస్తున్నాను? జాయిన్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ సెకండ్ వెక్టర్. ఇలా జాయిన్ చేస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ సెకండ్ వెక్టర్. దీన్ని ఎడిషన్ ఆఫ్ వెక్టర్, ఎడిషన్ ఆఫ్ p + q అంటాం, లేదా రిజల్టెంట్ ఆఫ్ p అండ్ q అని అంటాం. మీకు అర్థమైందని అనుకోవచ్చా? సో రెండు ఇలా వెక్టర్స్ ఎడిషన్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా రిజల్టెంట్ కట్టాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ వెక్టర్ని డ్రా చేస్తాం. తర్వాత ఈ వెక్టర్ని దీని ఎండ్లో పెడతాం. తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్, ఎండింగ్ పాయింట్ ఆఫ్ సెకండ్ వెక్టర్ని ఇలా జాయిన్ చేస్తాం. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ సెకండ్ వెక్టర్ జాయిన్ చేస్తాం. ఈ వచ్చిన న్యూ వెక్టర్ని మనం రిజల్టెంట్ ఆఫ్ వెక్టర్స్ లేదా ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అని అంటాం. ఓకేనా? మీకు అర్థమైంది కదా? రైట్. మెథడ్స్ నేర్పాను. అంటే వెక్టర్స్ డైరెక్ట్గా ఇస్తే ఎలా చేయాలి, అలా కాకుండా మనకి
గ్రాఫ్ ఇస్తే ఎలా చేయాలి చెప్తాను. ఇప్పుడు థర్డ్ మెథడ్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్, అంటే న్యూమరికల్గా రెండింటిలో మనకి కొంత లిమిటేషన్ ఉంది. దీంట్లో ఏంటంటే న్యూమరికల్గా ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అంటే చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు వెక్టర్స్ ఎడిషన్ అంతా కూడా దీన్నే ఫాలో అవుతాం. ఏంటంటున్నామంటే 2 వెక్టర్స్ ఇలా ఇచ్చారు, రైట్? 2 వెక్టర్స్ ఇలా ఇచ్చారు, పీ క్యూ థీటా యాంగిల్ ఉంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ కట్టాలి. రిజల్టెంట్ అంటే ఎడిషన్ అనమాట. ఎలా కట్టాలి అంటే ఈ వెక్టర్ని మనం కట్టాల్సిన రిజల్టెంట్ అంటే ఎడిషన్ అనమాట. పీ ప్లస్ క్యూ కట్టాలి. దీనికి మనం యూజ్ చేసే మెథడ్ని ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అనమాట. అంటే ప్యారలలోగ్రామ్ ఉండాలి కదా. సో పీ వెక్టర్ని ఇక్కడ డ్రా చేశాను, క్యూ వెక్టర్ని ఇక్కడ డ్రా చేశాను, అలాగే పీని ఇక్కడ తీసుకున్నాం, క్యూని ఇక్కడ తీసుకున్నాం. అప్పుడు ప్యారలలోగ్రామ్ అయిందా? అంటే పీక్యూ వెక్టర్స్ ఎడ్జసెంట్ సైడ్స్ గా ఉన్న ప్యారలలోగ్రామ్ తయారైంది, అవునా? అప్పుడు ఇది ఒక డయాగ్నల్ ఉంది. ఈ డయాగ్నల్ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ని చూపిస్తుంది, ఓకేనా? మనకి పీకి క్యూకి రిజల్టెంట్ పెట్టాలి. అప్పుడు పీ బార్ క్యూ బార్ని ఫస్ట్ పీ బార్ ఇలా తీసుకున్నా, తర్వాత క్యూ బార్ ఇలా తీసుకున్నా, తర్వాత సేమ్ డైరెక్షన్ లో ఉండే పీ బార్ ఇక్కడ, క్యూ బార్ ఇక్కడ రాస్తే అప్పుడు మనకు ఒక ప్యారలలోగ్రామ్ తయారైనప్పుడు ఇక్కడ 2 డయాగ్నల్స్ ఉంటాయి, ఇదొకటి ఉంటాయి. మనం ఈ డయాగ్నల్ కాకుండా ఈ డయాగ్నల్ తీసుకోవాలి. ఈ డయాగ్నల్ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ని ఇండికేట్ చేస్తాం. సో అదే ఇక్కడ డెఫినేషన్ ఉంది. ఏంటిది? 2 వెక్టర్స్ and 2 vectors of magnitude and direction are represented by the adjacent sides of the parallelogram. అంటే 2 వెక్టర్స్ magnitude and direction కూడా అంటే magnitude value, direction అంటే what direction. 2 vectors magnitude and direction are represented by the adjacent sides of the parallelogram. Opposite ఉన్నప్పుడు the adjacent sides ఉంటాయి. అంటే ఈ 2 వెక్టర్స్ adjacent sides of the parallelogram అయితే the magnitude and direction of the resultant, ఈ రెండింటి యొక్క magnitude direction of the resultant, okay, the magnitude and direction of the resultant are represented by the diagonal passing through the starting point. అర్థమైందా మీకు అర్థమైందని అనుకోవచ్చా? రైట్. సో అప్పుడు r bar is equals to root over p square plus q square plus 2pq cos theta. theta అంటే ఏంటంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ theta అయితే వాటి రిజల్టెంట్ ఎంత అవుతుందంటే రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos theta అవుతుంది. అలాగే యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ tan alpha is equals to q sin theta by p plus q cos theta అవుతుంది, ఓకేనా? దానికి ప్రూఫ్ నెక్స్ట్ చెప్తాను. వెక్టర్స్ కి ప్రూఫ్ నేర్చుకుంటున్నాం. ఏంటంటే 2 వెక్టర్స్ ఇలా ఉన్నాయి, p బార్ అండ్ q బార్. ఎంత యాంగిల్ లో ఉన్నాయి? theta యాంగిల్ లో ఉన్నాయి. ఈ రిజల్టెంట్ ని ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ యూజ్ చేసి మనం చూపించాలి. సో ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఏం చెప్తుంది? 2 వెక్టర్స్ ని adjacent sides ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ అయ్యేటట్టు మనం చేయాలి. అంటే p బార్ ని ఇలా తీసుకోవాలి, q బార్ ని theta యాంగిల్ తోటి తీసుకోవాలి, రైట్? అయితే మరి ప్యారలలోగ్రామ్ అవ్వాలంటే సేమ్ p ని మరొకసారి మనం ఇలా తీసుకోవాలి, ఓకేనా? సేమ్ q ని మరొకసారి మనం ఇలా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనకి PQ adjacent sides కలిగిన ప్యారలలోగ్రామ్ అయింది. వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ దెమ్? theta. సో దాని రిజల్టెంట్ ఎంత అవుతుంది? దాని రిజల్టెంట్ ఇలా ఉంటుంది. అంటే దాని డయాగ్నల్ రిజల్టెంట్ ని చూపిస్తుంది. అంటే ఎలాంటి డయాగ్నల్ అయి ఉండాలి? పాసింగ్ ఫ్రమ్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్. 2 vectors are taken as the adjacent sides of the parallelogram. Resultant is represented by the diagonal passing from the same starting point అని చెప్పాం. కాబట్టి ఆ రిజల్టెంట్ చేసే యాంగిల్ ఆల్ఫా అనుకుంటే, సో ఈ ఆర్క్ మనం వాల్యూ కట్టాలి. దీన్ని O అనండి, దీన్ని E అనండి, దీన్ని B అనండి, దీన్ని C అనండి. ఫర్దర్గా కన్స్ట్రక్షన్ పర్పస్ ఒకసారి ఇలా పెట్టండి. ఈ కన్స్ట్రక్షన్ అంటే ప్రూఫ్ కోసం. ఇప్పుడు Q ఎంత యాంగిల్ చేస్తుంది? theta యాంగిల్. కాబట్టి Q ఇక్కడ కూడా చేసే యాంగిల్ theta అవుతుంది కదా, అవునా కదా? సో ఈ పాయింట్ని D అనండి. ఇది కన్స్ట్రక్షన్. అంటే మీరు 9th క్లాస్ ఆర్టిలో మ్యాథమెటిక్స్లో ఏదైనా ప్రూఫ్ చేయాలంటే కొంచెం ఎక్స్టర్నల్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, అలాగే ఇది ఒక కన్స్ట్రక్షన్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను కదండి. ట్రయాంగిల్ ABD చూడండి, దాంట్లో సైన్ థీటా వాల్యూ ఎంత చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు BD బై, రైట్, BD బై AB. అంటే
బీడీ వాల్యూ వచ్చిన దగ్గర ఏబి కాస్ థీటాని యూజ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. అలాగే కాస్ థీటా చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏడి బై ఏబి. అంటే ఏడి వచ్చిన దగ్గర మీరు ఏబి కాస్ థీటాని యూజ్ చేయొచ్చు. ఓకేనా, దాంతోపాటు పైథాగరస్ థియరం ప్రకారం ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ అని యూజ్ చేయొచ్చు. ఈ 3 పాయింట్స్ ఎక్కడైనా అవసరమైతే మీరు యూజ్ చేయొచ్చు. అది తయారు చేసి పెట్టి ఉంచుకున్నాం. ఇప్పుడు ప్రూఫ్లోకి వెళ్తున్నాం. ఓకేనా, ప్రూఫ్లోకి వెళ్తున్నాం. ఏంటో ప్రూఫ్ అంటే ట్రయాంగిల్ ఓబిడి ఎక్కడుందో చూడండి. ట్రయాంగిల్ ఓబిడి అంటే ఇది. ఓకేనా, పైథాగరస్ థియరం ప్రకారం ఓబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్, ఓడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్. రైట్. సో అయితే ఓడి అంటే ఓఏ ప్లస్ ఏడి కాబట్టి ఓబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏబి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయిపోయింది ప్లస్ డిబి స్క్వేర్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఒక చిన్నది పర్పస్తో చెప్తే ఓఏ స్క్వేర్ ప్లస్ 2OAAD ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ చూడండి. మీరు ఎలా రాయొచ్చు? ఏడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ చూడండి, ఏబి స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి ఓబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ 2OAAD ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ అంటే ఏంటవుతుంది? ఏబి స్క్వేర్. ఏబి స్క్వేర్ అని మనం రాయొచ్చు. అర్థమైందా? సో అప్పుడు ఓబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ 2OA. చెప్పండి, ఏడీని ఎలా రాయొచ్చు? ఏబి కాస్ థీటా అని రాయొచ్చు. ఏబి కాస్ థీటా ప్లస్ ఏబి స్క్వేర్. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ చూడ ఓబి అంటే ఎవరు? ఆర్. ఓఏ అంటే ఎవరు? పి. ఏబి అంటే ఎవరు? క్యూ. సో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓఏ అంటే ఎవరు? పి. ఎవరు? పి. ఏబి అంటే ఎవరు? క్యూ. కాస్ థీటా మళ్ళీ ఏబి స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్. కాబట్టి మనకి ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా వచ్చింది. 2pq కాస్ థీటా వచ్చింది. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. అర్థమైందా? సో ఆర్ అంటే ఎవరు? డయాగ్నల్ లేదా రిజల్టెంట్ ఆఫ్ పి అండ్ క్యూ. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నా? Two vectors are taken as the adjacent sides of the parallelogram. The resultant is represented by the diagonal. ఓకేనా? సో డయాగ్నల్ బట్టి రిజల్టెంట్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ రిజల్టెంట్ ఫార్ములా ఏంటంటే ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని డైరెక్షన్ బట్టి రిజల్ట్ ఎలా మారుతుంది అంటే డైరెక్షన్ అంటే థీటా. ఈ థీటా బట్టి ఈ రిజల్ట్ ఎలా మారుతుంది అనేది మనం ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో అలాగే నేను ఇంకోటి చెప్పాను, యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ అని చెప్పి tan ఆల్ఫా అని ఏదో ఒకటి చెప్పాను, దాన్ని కూడా చూద్దాం. అంటే యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ 2p బార్. ఓకే, ఈ ఆల్ఫాకి కూడా ఒక డెరివేషన్ ఏంటో చూద్దాం. చెప్పనా ఇది? రైట్, చూద్దాం ఒకసారి. tan alpha is equals to triangle OBD చూడండి. ట్రయాంగిల్ OBD చూడండి. tan alpha is equals to BD by చూడండి, tan alpha అంటే BD by OD అంటే ఏంటి? tan alpha is equals to BD అంటే BD అంటే ఇక్కడ చూడండి AB కాస్ BD by OD ఎలా రాయొచ్చు? ODA ప్లస్ CD అని రాయొచ్చు కదా. tan alpha is equals to BD అంటే AB cos theta, OA ప్లస్ AD అంటే ఎవరు? AB cos theta. సారీ, BD అంటే AB
సైన్ థీటా సారీ ఏబి సైన్ థీటా. ఏడి అంటే ఏబి కాస్ థీటా. సో ఈ రకంగా tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అంటే క్యూ, ఓఏ అంటే పి. సో క్యూ సైన్ థీటా బై పి ప్లస్ క్యూ కాస్ థీటా. అర్థమవుతుందా మీకు? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ సైన్ థీటా, యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ ని tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని tan లో చెప్తే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ సైన్ థీటా బై టీ ప్లస్ క్యూ కాస్ థీటా. పి అంటే ఫస్ట్ వెక్టర్, క్యూ అంటే సెకండ్ వెక్టర్, థీటా అంటే యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ వస్తుంది. దీన్ని ఎలా వాడాలి, దీని కేసెస్ ఏంటి, అవన్నీ మనం స్టడీ చేద్దాం. ఓకేనా? టూ వెక్టర్స్ థీటా యాంగిల్ యాక్ట్ చేస్తే రిజల్టెంట్ ఇలా ఉంటుంది. ఆ రిజల్టెంట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అని చెప్పాం. అంటే ఈ రిజల్టెంట్, ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఈ థీటా మీద డిపెండ్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అందువలన థీటా బట్టి డిఫరెంట్ కేసెస్ మనం స్టడీ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1, టూ వెక్టర్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నమాట. అంటే టూ వెక్టర్స్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే, అంటే అర్థమైంది ఇలా ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ ఉండమంటే ఏంటి? యాంగిల్ 0 degrees. అప్పుడు రిజల్టెంట్ ఫార్మ్ ఏమవుతుంది? రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 0. కాస్ 0 అంటే 1, కాబట్టి రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq. కాబట్టి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగే పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ పోతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ. ఇది మాక్సిమం రిజల్టెంట్ కేసు అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాక్సిమం రిజల్టెంట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ అంటే సేమ్ డైరెక్షన్ ఉండేటప్పుడు రిజల్టెంట్ మాక్సిమం అవుతుంది. దట్ వాల్యూ ఈజ్ ఆల్సో పీ ప్లస్ క్యూ. ఓకేనా? టూ వెక్టర్స్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇలా ఆపోజిట్ లో ఉంటే వాటి మధ్య యాంగిల్ 180 degrees అనుకుంటాం. అప్పుడు రూట్ పీక్యూ ఆపోజిట్ ఉన్నాయి కదా, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 180. కాస్ 180 అంటే -1. ఇది మీకు తర్వాత ట్రిగ్నోమెట్రీ నేర్చుకునేటప్పుడు తెలుస్తుంది. కాస్ 180 అంటే -1. అప్పుడు రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq అవుతుంది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఈ మైనస్ క్యూ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ పోతే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ క్యూ. సో అప్పుడు ఈ రిజల్టెంట్ మినిమం అని అంటాం. ఎప్పుడైనా టూ వెక్టర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే రిజల్టెంట్ మినిమం అవుతుంది. ఓకేనా? రైట్? అది పీ మైనస్ క్యూ. అలాగే టూ వెక్టర్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి, ఇదన్నమాట. అప్పుడు యాంగిల్ బిట్వీన్ ద 90 degrees అవుతుంది. కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 90 అంటే కాస్ 90 0 కాబట్టి మనకి రిజల్టెంట్ రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో ఇలా కాకుండా జనరలైజ్ చేసి ఒకటి చెప్పాలనుకోండి. టూ వెక్టర్స్ థీటా యాంగిల్లో ఉన్నాయి, ఒక అన్నోన్ యాంగిల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా చేయాలి అన్నది ఒక క్వశ్చన్ అనుకోండి, జనరలైజ్డ్ కేసు. సో అప్పుడు చెప్తాను చూడండి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇది ఒక స్పెషల్ కేసు. ఏంటిది? టూ ఈక్వల్ వెక్టర్స్ ఏంటో చూద్దాం. టూ ఈక్వల్ వెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ f and f at an angle theta అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? రిజల్టెంట్ f స్క్వేర్ అంటే చూపిస్తాను చూడండి. ఒక ఎఫ్ థీటా యాంగిల్లో ఉంటే f స్క్వేర్ రిజల్టెంట్ r ఈజ్ ఈక్వల్స్ టు f స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ ప్లస్ 2ff కాస్ థీటా. అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2f స్క్వేర్ ప్లస్ 2f స్క్వేర్ కాస్ థీటా. ఓకేనా? అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2f స్క్వేర్ కామన్ ఫ్యాక్టర్ తీస్తే 1 ప్లస్ కాస్ థీటా. అయితే దీని వాల్యూ ఎంతంటే 2f స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుందంటే ఇది మీరు తర్వాత ట్రిగ్నోమెట్రీలో మీరు నేర్చుకుంటారు. 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. r ఈజ్ ఈక్వల్స్ టు 2f సైన్ థీటా బై 2 అంటే 2 to 4 అంటే రూట్ ఓవర్ 4f స్క్వేర్ సైన్ థీటా బై 2 అంటే అప్పుడు రిజల్టెంట్ r ఈజ్ ఈక్వల్స్ టు 4 బై 2 వస్తే 2, f స్క్వేర్ లో f బై 2 వస్తే f, సైన్ స్క్వేర్ నుంచి సైన్ థీటా. సో అలా అన్నమాట. టూ ఈక్వల్ వెక్టర్స్ థీటా యాంగిల్ యాక్ట్ చేస్తే
రిజల్టెంట్ ఫార్ములా ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2f sin theta by 2. అలాగే యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు theta by 2 ఉంటుంది. ఓకేనా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోగలరు. 2f sin theta by 2. ఓకేనా. సో సేమ్ డైరెక్షన్ లో ఉంటే p ప్లస్ q అవుతుంది, అపోజిట్ డైరెక్షన్ ఉంటే p మైనస్ q అవుతుంది, పర్పెండిక్యులర్ ఉంటే రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ అవుతుంది. అవి డిఫరెంట్ వాల్యూ. సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండే టూ వెక్టర్స్ థీటా యాంగిల్ తో యాక్ట్ చేస్తే రిజల్టెంట్ ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఇది ఒక స్పెషల్ కేసు అన్నమాట. రెండు ఈక్వల్ అయినప్పుడు ఇది అప్లికబుల్. రూట్ ఓవర్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2ff కాస్ థీటా. సో ఎఫ్ స్క్వేర్ కలిపి 2f స్క్వేర్ కాస్ థీటా. 2f స్క్వేర్ కామన్ ఫ్యాక్టర్ తీస్తే 1 ప్లస్ కాస్ థీటా. సో 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై. అది మీరు తర్వాత నేర్చుకుంటారు. ఓకేనా. సో తర్వాత మీకు ట్రిగ్నోమెట్రీలో మ్యాథ్స్ సార్ నేర్పుతారు. అప్పుడు 4f స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై 2 ఉంది. సో దీనికి 2f కాస్ థీటా బై 2 అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు థీటా బై 2 అవుతుంది. ఓకేనా. సో ఈ రకంగా టూ ఈక్వల్ వెక్టర్స్ థీటా యాంగిల్ తో యాడ్ చేస్తే రిజల్టెంట్ ఫార్ములా 2f కాస్ థీటా బై 2, రైట్. అండ్ యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ థీటా బై 2. ఓకేనా. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ చూడబోతున్నాం. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్లో మనం ఇప్పుడు టూ వెక్టర్స్ పీ బార్ క్యూ బార్లు థీటా యాంగిల్లో ఉన్నాయనుకోండి. పీ బార్ క్యూ బార్లు థీటా యాంగిల్లో ఉన్నాయనుకోండి. వాటికి రిజల్టెంట్కి మనం ఎలా కడతాం? రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని పీ ప్లస్ క్యూ అంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా కడతాం. అదే కానీ వీటికి పీ బార్ మైనస్ క్యూ బార్ కట్టాల్సి వచ్చింది అనుకోండి. పీ బార్ మైనస్ క్యూ బార్ కట్టాల్సి వచ్చింది అనుకోండి. దాన్ని పీ బార్ ప్లస్ మైనస్ క్యూ బార్ అనుకుంటాం. అప్పుడు దీని ప్లేస్లో క్యూ ప్లేస్లో మైనస్ క్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే పీ స్క్వేర్ ప్లస్ మైనస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2p మైనస్ క్యూ కాస్ థీటా. అప్పుడు మాడ్ పీ బార్ మైనస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq కాస్ థీటా అవుతుంది. ఓకేనా. మ్యాగ్నిట్యూడ్స్ ఇస్తే మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అదే కానీ గ్రాఫికల్గా ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా చేస్తామో చూద్దాం. ఓకేనా. అంటే పీ బార్ క్యూ బార్కి థీటా యాంగిల్ ఉంటే పీ మైనస్ క్యూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ మైనస్ క్యూ ఎంత అవుతుంది? రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq కాస్ థీటా. ఓకేనా. సో ఇప్పుడు మెథడ్ 2 ఏంటో చూద్దాం. గ్రాఫికల్ మెథడ్ ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు పీ బార్ క్యూ బార్ ఇచ్చాడు. సపోజ్ పీ బార్ ఇలా ఇచ్చాడు, క్యూ బార్ ఇలా ఇచ్చాడు, థీటా యాంగిల్ ఉంది. దీనికి పీ బార్ మైనస్ క్యూ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని పీ బార్ ప్లస్ మైనస్ క్యూ బార్ అనుకోవాలి. ఓకేనా. ఏమనుకోవాలి? పీ బార్ ప్లస్ మైనస్ క్యూ బార్ అనుకోవాలి. అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, సో ఫస్ట్ డ్రా ద ఫస్ట్ వెక్టర్. అంటే ఎవరు? పీ బార్. డ్రా ద ఫస్ట్ వెక్టర్ అంటే పీ బార్. ఇక్కడ డ్రా చేస్తాం. డ్రా ద ఫస్ట్ వెక్టర్ పీ బార్, రైట్. తర్వాత డ్రా ద నెగటివ్ ఆఫ్ సెకండ్ వెక్టర్ at the end of ఫస్ట్ వెక్టర్. అంటే ఏంటి? మనకు కావాల్సింది ఏంటి? పీ మైనస్ క్యూ. దాన్ని మనం ఏమనుకున్నాం? పీ ప్లస్ మైనస్ క్యూ అనుకున్నాం. కాబట్టి పీ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనకి ఎవరు కావాలి? మైనస్ క్యూ అంటే ఇది. ఈ మైనస్ క్యూని మనం ఇలాగ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. ఓకేనా. మైనస్ క్యూ జాయిన్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ అంటే ఈ పాయింట్.
అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ నెగిటివ్ వెక్టర్ అంటే ఇది. ఓకేనా? ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది? పీ బార్ ప్లస్ మైనస్ క్యూ బార్ లేదా ఆర్ పీ బార్ మైనస్ క్యూ బార్. మీరు దీన్ని 1-2 సార్లు స్టడీ చేయండి, మీకు పీ బార్ మైనస్ క్యూ బార్ ఎలా డ్రా చేయాలో తెలుస్తుంది. లాస్ట్ దిగపోతే మనకి మిగిలింది ఏంటంటే దట్ ఈజ్ ఈజియెస్ట్ మెథడ్. మెథడ్ 3 ఏంటంటే జనరల్ మెథడ్. ఏంటంటే అది చూద్దాం. ఓకేనా? జనరల్ మెథడ్ ఏంటో చూద్దాం. ఓకేనా? సపోజ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 6i ప్లస్ 7j ప్లస్ 3k అని ఇచ్చి బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3i ప్లస్ 5j ప్లస్ 2k అని ఇచ్చారు అనుకోండి. అప్పుడు ఏ బార్ మైనస్ బి బార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 3i ప్లస్ 2j ప్లస్ 1k. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, ఏ బార్ మైనస్ బి బార్ రూట్ ఓవర్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 ప్లస్ 1 రూట్ 14. అలా మనం చేస్తాం. ఓకేనా? ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చా. అంటే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ని రిజల్టెంట్ ఆఫ్ వెక్టర్స్ అని అంటాం. సో ఇక్కడ ఎలాగిచ్చామో చూద్దాం. F1, F2, F3 are the forces are acting on the body. If the particle is in equilibrium, find the value of n. అంటే ఇక్కడ ఏమైందంటే 1, 2, 3 అంటే చాలా ఎక్కువ ఫోర్సెస్ యాక్ట్ చేసాయి. బాడీ ఈక్విలిబ్రియంలో ఉండడం అంటే నెట్ ఫోర్స్ 0. అది గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్గా తెలుస్తుంది మిగతా లెసన్స్ అయినప్పుడు, కానీ ఇప్పుడు కూడా కొంచెం తెలుసుకోవచ్చు. మెనీ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఈవెన్ దో దే ఆర్ యాక్టింగ్, ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఇస్ 0 ద బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. అంటే 3 ఫోర్సెస్ కలిపితే టోటల్ ఫోర్స్ని నెట్ ఫోర్స్ అంటాం. అది 0 అయితే బాడీ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో F1 ప్లేస్లో ఇచ్చిన F1 వేశాను, F2 ప్లేస్లో ఇచ్చిన F2 వేశాను, F3 ప్లేస్లో F3 వేశాను. అప్పుడు ఏమవుతుంది? ai మైనస్ జే ప్లస్ కే 2i మైనస్ 3j ప్లస్ 4k. సో ఇప్పుడు ఏం చేశాను? దీన్ని ఇలాగే ఉంచి 2i 8i 10i మైనస్ 3a మైనస్ 7i మైనస్ 10 మైనస్ 3j మైనస్ 7j మైనస్ 10j ప్లస్ 4k ప్లస్ 6k ప్లస్ 10k అలా చేశాను. సో అప్పుడు ఇక్కడ 10 కామన్ ఫ్యాక్టర్ ఉండడం నేను గమనించా, 10 వేసాను. సో తర్వాత ఇక్కడ i మైనస్ jk కాబట్టి దీన్ని అటువైపు తీసుకువెళ్ళిపోతే రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ప్లస్ 10 మైనస్ 10 అయింది. సో ఇవి సిమిలర్గా ఉన్నాయి కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 10 అని చేశాను. సో ఇది ప్రాబ్లంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉంటే నెట్ ఫోర్స్ 0. ఓకేనా? రైట్.